గేహేజు. నేమోనుకు అనే వ్యక్తి ఏమో రాజు అండి. ఈ రాజుకి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలీషా అనే ప్రవక్త దైవజనులు దేవుడు స్వరంతోనే ఆయనని ఆ కుష్ఠరోగాన్ని తప్పిస్తాడండి. ఈ ఎలీషా దగ్గర ఉన్న ఈ గెహేజ్ ఏం చేస్తాడంటే ఆయన తీసుకొచ్చిన కానుక ఈ గేహేజీ తీసుకుంటున్నాడు. అట్లనే మనలో కూడా చాలామంది పాస్టర్ల దగ్గర ఉన్న సేవకులని పేర్లతోని ఆయన నేను పాస్టర్తో ఉంటున్నాను చెప్పేసి ఎంతో కోపంగా ఎంతో రూడ్గా ఇష్టం ఉన్నట్టు బతుకుతున్నాడండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక ప్రవక్తల దగ్గర ఉన్నప్పుడు చాలా భయభక్తులు కలిగి ఉండాలండి. చూడండి, ఎలీషా దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేసినాడో మనకైతే తెలియదు, కానీ గెహీజీకి చేసిన ఒక్క తప్పుకి జీవితాంతం ఈ రాజుకున్న కుష్ఠరోగం అంతా గెహీజీకి వచ్చేసిందండి. మరి ఎలీషా తప్పించాలి కదండి. మరి ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన నా ఎలీషా అని చెప్పి జాలి చూపించలేదు. అట్లనే పాస్టర్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ మళ్ళీ చెప్తున్నాను, చిన్న పాస్టర్ అవని పెద్ద పాస్టర్ అవని, చిన్న దైవజనం పెద్ద దైవజనం, ఆయన దగ్గర ఉన్న డ్రైవర్లతో సహా అందరికీ హెచ్చరిక అండి. ఇది మన అందరికి నేర్చుకోవాలండి. ఇది చాలా అవసరమైన ముఖ్యమైనదండి. ప్రతి సేవకుల దగ్గర ఉన్న పరిచర్యలు చేసే వాళ్ళందరికీ ఈ గేహేజీ చాలా మనకి నేర్పిస్తున్నాడండి. దీనిలా కాకుండా, ఎందుకంటే ఆ ప్రవక్త దగ్గర ఉంటే ఏదైనా చెల్లిపోతా అని చెప్పి వచ్చిన వాళ్ళతో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కానీ, అట్లనే డబ్బులు తీసుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే వాళ్ళకు ఉన్నవన్నీ గేహేజీ ఎట్లయితే ఎలీషా ఎట్లయితే నయమోనుకున్నదన్నీ పంపించినాడు, అట్లా మన జీవితాలు కూడా మన కుటుంబంలో మంచిగా ఉండదండి. మన కుటుంబంలో నెమ్మది ఉండదు, ప్రశాంతం ఉండదు, మన పిల్లలు సెట్ అవ్వరండి. అన్ని విధాలుగా ఏదో ఒక షాప్ ముచ్చి పడతారు. అందుకే గేహేజీలా కాకుండా మనం తెలుసుకొని బైబిల్ చదివేసి మంచిగా ఉందామండి. బైబిల్ చదువుకుంటూ ముందుకెళ్దామండి. వచ్చిన వాళ్ళందరితో మంచిగా మాట్లాడదామండి. ఈ చిన్న వాక్యం మీ అందరికీ అర్థమైందని నేను ఆశిస్తూ ఈ దేవుడికే మహిమ కలుగుగాక. ఆమేన్.